ప్రతి మానవుడు ఎలాంటి శోధనలు అనుభవించేదానికి అవకాశం ఉందో ఆ సమస్త విధమైన శోధనలు ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుభవించాడు. వాటన్నింటిలో విజయాన్ని సాధించాడు. ఏ శోధనకు లొంగలే. కాబట్టి మన శోధనని ఆయన అర్థం చేసుకోగలడు. మన శోధన నుంచి మనకి విజయాన్ని ఇవ్వగలడు. అపవాది నాకు ఎలాంటి ఎర వేస్తుంది, ఎలా నన్ను శోధిస్తుందని నీకు ఒక అవగాహన ఉంటేనే, స్పృహ ఉంటేనే మనం ఈ యుద్ధంలో గెలుస్తాం తప్ప చర్చికి వెళ్తున్నాను వస్తున్నాను అని నిర్లక్ష్యంగా బ్రతికితే కనుక నిన్నెవరు రక్షించలేరు. కాబట్టి ప్రతినిత్యం యేసు ప్రభువా నన్ను శోధనలోనికి తేక దుష్టు నుంచి తప్పించు అని ప్రభువైన యేసుక్రీస్తు వారి కలువరి సిలువ దగ్గర మోకరించి కన్నీళ్లు పెట్టుకొని, ప్రభువా నీవు శోధనను గెలిచావు, అపవాది శోధనకు లోబడకుండా నాకు సహాయం చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు వారితో పాటు సదాకాలం ఉండేంత వరకు ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారికి లోబడి బ్రతుకుదాం. ఆయన మాటలను శిరసావహిస్తూ బ్రతుకుదాం. అప్పుడు అపవాది మనల్ని చూసి భయపడుతుంది.